గాక. ఆమేన్, ఆమేన్. రండి, మరి ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చున్నాము. ఈ రోజు మనకి వాక్య సందేశాన్ని అందజేయడానికి పులుకూరి ఇమాన్యుయల్ పాస్టర్ గారు సిద్ధపడి ఉన్నారు. సమయాన్ని పాస్టర్ గారికి ఇద్దాము. పాస్టర్ గారు వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానం. అమ్మగారు వందనాలు. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, చేరొచ్చిన మీ అందరికీ మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన శక్తిగల పావనమైన నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవాతి దేవుడు మనమందరినీ ఆయన ప్రేమించి మనకు నూతన శుభదినాన్ని దేవుడు మనకు ఆయన అనుగ్రహింపజేసి ఆ నూతన శుభదినములో ప్రప్రదంగా ఉదయకాలపు వేళ పరిశుద్ధుడైన పవిత్రుడైన ఆయన సన్నిధిలో చేరి ప్రార్థించటానికి దేవుడు మహా యోగ్యతను అర్హతను దేవుడు మనకు ఆయన అనుగ్రహింపజేశాడు. అందును బట్టి మనసారా నోరారా ఆయనను స్తుతించబద్దులమై ఉన్నాం. ఈ దినముకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగములో నుండి ఆదికాండం 22వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందామండి. 16వ వచనాన్ని చదువుకుందాం. నీకు ఒక్కడి అయ్యున్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున. ఆమేన్. దయాళుడైన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం. మహోన్నతుడ, మహోపకారి, జీవాధిపతి, నీ ఉన్నతమైన అత్యున్నతమైన నామమునకై స్తోత్రం. సర్వలోకాన్ని సృజించిన సృష్టికర్త అయినటువంటి దేవుడవు, మహామహిమలో నివసిస్తూ వసిస్తున్న దేవాని పాదములకు స్తోత్రం. ఈ రాత్రికాలపు వేళ మా దేహాలకు కాల్సిన నెమ్మదిని మీరు అనుగ్రహింపజేశారు, విశ్రాంతిని మీరు అనుగ్రహింపజేశారు. మేము మరలా అలాగే ఉండకుండా తండ్రి మాకు జీవాన్నిచ్చి, కదలికనిచ్చి, ఊపిరినిచ్చి ఈ వారములో ఈ దినములో ప్రవేశించటానికి మీరు ఇచ్చిన మంచి తరుణము కొరకై స్తోత్రం. సజీవులే కదా ప్రభు నిన్ను స్తుతించేది. మృతులు నిన్ను స్తుతించలేరు. సజీవులుగా ఉంచినటువంటి మమ్మల్ని ప్రభు సజీవుడైనటువంటి నీ పాదాలు పట్టుకోవటానికి మీరు ఇచ్చిన మంచి తరుణము కొరకై స్తోత్రం. అయ్యా, ఉదయకాలపు వేళ యేసు వైపు చూచుచు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా దినదినం అనుదినం ఇలాగ నిబిడమైనటువంటి మేమందరం ప్రభా ఇలాగ సహవాసం చేయటానికి మీరు ఇచ్చిన మంచి అవకాశం కొరకై స్తోత్రం. తండ్రి, ప్రాతకాలపు వేళలో నీ పాటలు పాడటానికి, స్తుతించటానికి, ప్రార్థించటానికి, మరి విశేషంగా నీ వాక్యాన్ని చదవటానికి తండ్రి, నీ వాక్యపు ఆ సత్యాలను తెలుసుకోవటానికి మీరు ఇచ్చిన మంచి అవకాశం కొరకై స్తోత్రం. తండ్రి, లేని వారికి కూడా ఇంటి గొప్ప భాగ్యాన్ని మీరు అనుగ్రహింపచే. నీ బిడ్డలు ఏకోజాముల్లో లేచి నీ పాదాలు పట్టుకుంటుండగా చేరవచ్చిన నీ బిడ్డలందరినీ ప్రభువా మీరే చేతులెత్తి మీరు దీవించండి. కావలసిన అవసరాలు అక్కర్లు మీరు తీర్చండి. తండ్రి, లోకంలోనికి అడుగు పెడుతూ ఉన్నా దాగిన ప్రతి ప్రమాదం నుండి మీరు దూరం వచ్చే క్షేమాన్ని, సౌఖ్యాన్ని మీరు అనుగ్రహింపజేస్తూ ఈ దిన జీవనంతో మమ్మల్ని అందరూ నింపుతూ ఉన్నకే గణపరుస్తూ అల్పుడను అయోగ్యుడను హృదయాల చెంతకు వస్తూ ఉన్నా కృపత మీరే జ్ఞాపకం చేసుకుంటున్నకే గణపరుస్తూ యేసయ్య అతి ఉన్నతమైన నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తూ నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునగాక. దేవాది దేవుడు ఈ ఉదయకాలపు వేళ దేవుడు మనందరినీ దర్శించి ఆయన సన్నిధిలో చేరి ఆయన సన్నిధిలో ఇలాగు కూడుకొని ఆయన నామాన్ని స్మరించే భాగ్యాన్ని దేవుడు మనకు ఆయన అనుగ్రహింపజేశారు. దీన్ని బట్టి దేవునికి మనం ఎంతైనా రుణస్థులం. ఈ దినముకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగములో నుండి ఆదికాండం 22వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకున్నాం. మనకు విలువైనటువంటి వాటిని, ఇష్టమైనటువంటి వాటిని
దేవునికి ఇచ్చేవారంగా ఉండాలి అని ఈ దినములో మనం సందేశాన్ని మనం విన్నాం. మనకు విలువైనటువంటిది, మనకిష్టమైనటువంటివి దేవునికి ఇవ్వటం లేక ఇచ్చినటువంటి వారి భక్తుల జీవితాలను మనం ఈ ప్రాతకాల సమయంలో మనం ధ్యానం చేద్దాం. ఆ క్రమంలోనే, ఆ వరుసలోనే అబ్రహాము భక్తునికి, అబ్రహాము సేవకునికి దేవుడు నిండు వృద్ధాప్యములో ఒక చక్కటి కుమారుణ్ణి దేవుడు ఆయన అనుగ్రహింపజేశాడు. ఆ కుమారుణ్ణి మరలా దేవుడే అడుగుతూ ఉన్నాడు. ఆ ఇచ్చినటువంటి కుమారుణ్ణి దేవుడే అడుగుతూ ఉన్నాడు. 22వ అధ్యాయం 2వ వచనంలో మనం గమనిస్తే, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని నర్పించమని చెప్పాను. దేవునికి స్తోత్రం. దహన బలిగా అర్పించు, దహన బలిగా అర్పించు అని దేవాతి దేవుడు చక్కటి మాటను అబ్రహాము గారితో తెలియజేస్తూ ఉన్నాడు. మానవులను దేవుడు అర్పించమని తెలియజేస్తున్నటువంటి విధానాన్ని మనం గమనిస్తాం. అయితే మనుషులను దహన బలిగా అర్పించే విధానాన్ని దేవుడు అంగీకరించడు. ధర్మశాస్త్ర గ్రంథాలలో ఆ విషయాలను మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ ఒక చక్కటి మాటను మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు 2వ వచనంలో మనం చదువుకున్నటువంటి మాటను, నీకు ఒక్కడయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును అనే మాట మనం చదువుతాం. మరీ స్పష్టంగా అర్థమయ్యే రీతిగా అబ్రహాము గారికి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మాట. ఎంతగా అబ్రహాము ఇస్సాకును ప్రేమిస్తూ ఉన్నాడో, కారణం ఏమిటి అని మనం గమనిస్తే, దేవుడిచ్చినటువంటి వాగ్దాన పుత్రుడు, లేక లేక కలిగినటువంటి నిండు వృద్ధాప్యమందు ముదిములో పుట్టినటువంటి కుమారుడు ఇస్సాకు. ఎన్నో సంవత్సరాలు 75 సంవత్సరాల ప్రాయములో అబ్రహామును దేవుడు ఎన్నుకొని ఏర్పాట్లు చేసుకొని పిలిచాడు. పిలిచిన నాటి నుండి నిన్ను నీ సంతానాన్ని వృద్ధిలోనికి తీసుకుని వస్తాను, ఇస్కరేను వలె విస్తరింపజేస్తాను, ఆకాశ నక్షత్రం వలె వారిని విస్తరింపజేస్తానని పుట్టకముందే, సంతానం ఇవ్వకముందే దేవుడు అబ్రహామును ఎంతో ఎంతో ఆశీర్వదిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇట్టి క్రమంలో, ఇట్టి వరుసలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు దాదాపుగా 25 సంవత్సరాలు అబ్రహాము తన కుమారుని కొరకు ఆయన ఎదురు చూశాడు. వాగ్దాన పుత్రుడు ఇస్సాకును మనం చూస్తాం. ఎన్నో సంవత్సరాలు 25 సంవత్సరాలు ఎదురు చూసి కనిపెట్టి చక్కటి కుమారుణ్ణి అనుగ్రహింపజేసి ఇచ్చి అదే కుమారుణ్ణి మరలాగా నాకు దహన బలిగా అర్పించు అని మాటను మనం చదువుతాం. నిజంగా ఒక తండ్రిగా జన్మనిచ్చినటువంటి తండ్రిగా ఆ మాట విన్నప్పుడు అబ్రహాము గారి విధానాలు మనం గమనించవచ్చు. ఏదైనా బిడ్డలను పోగొట్టుకున్న తల్లిదండ్రులైనటువంటి వారిని మనం గమనిస్తూ ఉన్నప్పుడు, వారు చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, వారు వెళ్ళిపోయినా లేకపోతే లోకం నుంచి వెళ్ళిపోయినా వారి బాధ వర్ణనాతీతం. వారి బాధను మనం ఆపలేం, ఓదార్చలేం. కారణం, బిడ్డ వారి నుంచి దూరం అయితే ఎంతగా వేదన పడతారో, ఎంతగా బాధపడతారో, ఎంతగా కుమిలిపోతారో మనం గమనించవచ్చు. అయితే అబ్రహాము గారిని దేవుడు అడుగుతూ ఉన్నాడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును అన్నాడు.
ప్రేమించే ఇస్సాకు లేక లేక పుట్టిన కుమారుడు ఎంతగా ప్రేమించాడో ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి ఉండవచ్చు. అల్లారు ముద్దుగా పెంచుతూ ఉన్నాడు. దేవుడు అలాంటి ప్రేమించే ఇస్సాకును దేవుడు అడుగుతూ ఉన్నాడు. దానికి మరలా బదులు చెప్పకుండా, మరలా ఏమి మాట్లాడకుండా, తాను ఏదైతే దేవుడు చెప్పాడో దానిని సమర్పించటానికి, ఇవ్వటానికి అబ్రహాము భక్తుడు బయలుదేరి వెళ్ళటం ప్రయాణాన్ని మనం చూస్తాం. 16వ వచనంలో మనం చదువుతూ ఉన్నటువంటి మాట ఏంటంటే, నీవు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి వెనుదీయక ఈ కార్యము చేసినందున అనే మాట మనం చదువుతాం. నీవు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి వెనుదీయక. కుమారుణ్ణి ఇచ్చినవాడు దేవుడు, ఇవ్వమన్నవాడు కూడా దేవుడే. అయితే ఇచ్చిన దేవుడు మరలా నాకు ఇవ్వమని ఆయన అడుగుతూ ఉండగా ఆ ఇచ్చినటువంటి కుమారుణ్ణి సమర్పించటం లేక ఇవ్వటం ఎంత ధైర్యం ఉండాలో, ఎంత త్యాగం ఉండాలో, ఆ ధైర్యాన్ని, త్యాగాన్ని దేవుడే అబ్రహాము గారికి దేవుడు అనుగ్రహింపజేశాడు. ఆయన గట్టి నిరీక్షణ, గట్టి నమ్మకం ఏమిటి అని మనం గమనిస్తే, దేవుడు ఒకవేళ నా కుమారుణ్ణి తీసుకున్నా, దేవుడు తిరిగి నాకు ఆయన చక్కగా మరలా నా కుమారుని నాకు అప్పగిస్తాడు లేక ఇస్తాడు అనేటువంటి గట్టి అపారమైన విశ్వాసం అబ్రహాము గారు కలిగి ఉన్నారు. ఇచ్చినటువంటి దేవుడు మరలా నాకు అనుగ్రహింపజేస్తాడు. ఆయనకు సమస్తము సాధ్యం. ఎందుకంటే ఆయన దేవునితో ఉన్నటువంటి అనుబంధం, దేవునితో ఉన్నటువంటి ఆ సహవాసం, దేవునితో అనుభవించినటువంటి అనుభవాలు, దేవుని గురించినటువంటి సంగతులు క్షుణ్ణంగా తెలిసినటువంటి అబ్రహాము భక్తుడిని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గమనించవలసినటువంటి మాట, వెనుదీయక ఈ కార్యము చేసితివి. దేవుడు ఏదైతే ఇస్తూ ఉన్నాడో, దేవుడు ఏదైతే ఇవ్వమన్నాడో దాన్ని అబ్రహాము వెనుదీయలేదు, వెనక వేసుకోలేదు అన్నటువంటి మాటను మనం చదువుతూ ఉన్నప్పుడు, ఆయన ఇచ్చినటువంటి దానిని బట్టి దేవుడు అబ్రహాము గారికి ఏమిచ్చాడో కూడా మనం ఆలోచన చేయవచ్చు. 17వ వచనంలో అంటాడు కదా, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. ఆమేన్. దేవునికి స్తోత్రం. తనకిష్టమైనటువంటిది, తాను ప్రేమించే ఇస్సాకును దేవుడు అడిగినప్పుడు ఆయన వెనుదీయక ఆ కార్యాన్ని ఆయన జరిగిస్తూ ఉన్నాడు. జరిగించినటువంటి తరువాత దేవుడు ఆ బలిని అంగీకరించలేదు, కానీ దేవుడు తనకు బదులుగా మరొక బలిని దేవుడు అనుగ్రహింపజేశాడు. గొర్రెపిల్లను తీసుకున్నాడు, దానికి బదులుగా అర్పించాడు. అయితే అబ్రహాముతో పలికినటువంటి మాటను అబ్రహాము చక్కగా జరిగించాడు, ఇవ్వజూశాడు, అన్నిటినీ సమకూర్చాడు. మాట విన్న అబ్రహాము భక్తుని ఎలాగూ దేవుడు దీవించాడు అంటే, నేను నిన్ను ఆశీర్వదించెదను. ఎలాంటి ఆశీర్వాదము అంటే, సంతానాన్ని నిశ్చయముగా విస్తరింపజేసేదను. 18వ వచనంలో అంటాడు కదా, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములనియు నీ సంతానము వలన ఆశీర్వదించబడును. ఎంత గొప్ప ఆశీర్వాదం! దేవుని మాట వింటే, దేవుని మాటకు లోబడితే, దేవుని మాటను అంగీకరిస్తే
దేవుని మాటను శిరసావహిస్తే ఇన్ని ఆశీర్వాదాలు అబ్రహాము గారి, భక్తుడైన అబ్రహాము గారికి మాత్రమే కాదు కానీ మనకు కూడా, మనందరికీ కూడా, నమ్మిన వారందరికీ కూడా ఇట్టి గొప్ప ఆశీర్వాదాలను దేవుడు మన అందరికీ ఆయన అనుగ్రహింపజేస్తాడు. విలువైనటువంటిది, ఇష్టమైనటువంటిది దేవునికి మనం ఇవ్వగలిగితే, ఇస్తే, ఆయన పాదాల చెంత చేరి ఇవ్వగలిగితే అంతకు రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహింపజేస్తాడు. అబ్రహాముకు ఇష్టమైనటువంటిది, విలువైనటువంటిది, ప్రేమించిన తన కుమారుణ్ణి దేవుడు అడగగా ఆయనకి ఇవ్వటానికి వినదీయక ఆయనకు సమర్పిస్తూ ఉన్నప్పుడు, ఇస్తూ ఉన్నప్పుడు దేవుడే ఆ కార్యాన్ని ఆపి తనకు బదులుగా మరొక గొర్రెపిల్లను వధించి దహనబలిగా సమర్పించి బ్రతికించాడు, తీసుకొని వెళ్ళాడు. ఇస్సాకును ఎంతగా దేవుడు దీవించాడో మనం చూస్తాం. ఆయన ప్రదేశమందు ఉన్నప్పటికీ కూడా విత్తనాలు వేసి ఆయన వ్యవసాయం చేసి నూరంతల ఫలాన్ని, అభివృద్ధిని దేవుడు ఇస్సాకుకు దేవుడు అనుగ్రహింపజేశాడు. ఆ చిన్న బాలుడు లేక యవనస్తుడైనటువంటి బాలుడు దేశంలో ఉన్న అనేక మందికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నాడు. దేవునికి విలువైనటువంటిది, ఇష్టమైనటువంటిది దేవునికి మనం ఇవ్వగలిగితే, అబ్రహాము ఇస్సాకులు దీవించబడినట్లుగా ఇచ్చినటువంటి దేవుడు, ఇస్తూ ఉన్నటువంటి దేవుడు అట్టి ఆశీర్వాద ఫలాలను కూడా దేవుడు మనకు ఆయన అనుగ్రహింపజేస్తాడు. రెండవ విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం, 34వ వచనాన్ని మనం చదివితే, అక్కడ ఒక 30వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఒక చక్కటి మాటను మనం గమనించవచ్చు. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు, చదువుతూ ఉన్నప్పుడు యెఫ్తా జీవితం విశేషంగా మనకు కనపడుతూ ఉంది. ఒక ప్రత్యేకమైనటువంటి విధానం మనకు కనపడుతూ ఉంది. ఆయన పిలుపును, ఆయన న్యాయాధిపతిగా దేవుడు పిలవటం, వారితో యుద్ధం చేయటం, ఎన్నో విషయాలు మనకు కనపడుతున్నాయి. కానీ వారి మీదకి యుద్ధం వెళుతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మొక్కుకొనిన ఆ మొక్కుబడిని మనం గమనిస్తాం. అమ్మోనీయులతో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు లేక వారి మీదకి వెళుతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో ఒక నిబంధన యెఫ్తా చేసుకుంటాడు, లేక ఒక ప్రార్థన విన్నపం చేసుకుంటాడు. అమ్మోనీయులతో నాకు విజయాన్ని ఇస్తే నేను ఇంటికి క్షేమంగా వస్తే నా ఇంటి ఎదురుగా ఏదైతే వస్తుందో దానిని నేను దహన బలిగా నేను అర్పించేదను, యెహోవాకు ప్రతిష్ఠితుడగును అనే మాట మనం గమనిస్తాం. దేవుని కొరకు ప్రతిష్ఠిస్తాను అనే మాట మనం చదువుతూ ఉన్నప్పుడు అలాంటి గొప్ప విజయాన్ని దేవుడు యెఫ్తాకు అనుగ్రహింపజేసినప్పుడు ఆయన మహా సంతోషముతో, మహా ఉల్లాసముతో దేవుడిచ్చినటువంటి విజయాన్ని, దేవుడిచ్చినటువంటి దానిని ఆయన నింపబడుతూ ఉన్నప్పుడు, ఇస్తూ ఉన్నప్పుడు ఇంటికి వస్తూ ఆనందంగా, సంతోషంగా ఉంటూ ఉన్నప్పుడు ఒక్కతై ఉన్న ఒక కుమార్తె యెఫ్తాకు మొదటిగా ఎదురవుతూ ఉంది. ఎంతగా ఆమెను ప్రేమించాడు అంటే, ఎంత అల్లారుముద్దుగా ఆమెను పెంచుతూ ఉన్నాడు అంటే, ఆమె వచ్చినప్పుడు, ఆయనకు కనపడినప్పుడు ఆ సంతోషం, ఆ ఆనందం
ఎటు పోయిందో 35వ వచనంలో మనం చదువుతాం కదా. కాబట్టి అతడు ఆమెను చూసి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నువ్వు నన్ను బహుగా కృంగజేసితివి. నీవు నన్ను తల్లడింపజేయు వారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వినుదీయలేననగా. చూసారా, యెహోవాకు మాట ఇచ్చాడు, దేవునికి మాట ఇచ్చాడు. ఏమని మాట ఇచ్చాడు? ఏదైనా కావచ్చు, నాకు ఎదురుగా వస్తే నేను నీకు దాన్ని ప్రతిష్ఠిస్తాను, సమర్పిస్తాను అని దేవుడు ఆ యెఫ్తా మొక్కుకొనిన మొక్కుబడి వలన దేవుడు విజయాన్ని ఇస్తే, ఆ సంతోషముతో ఆనందంతో తాను ఎంతగా సంతోషపడుతూ ఉన్నాడు, ఎంతగా ఆనందపడుతూ ఉన్నాడు, ఎంతగా అందరితో సంతోషపడుతూ ఉన్నప్పుడు ఆ సంతోషం ఎక్కువ సమయం మిగలలేదు, ఆ సమాధానం ఎక్కువ సమయం నిలవలేదు. ఆయన ఆనందంగా వస్తూ ఉన్నప్పుడు తన కుమార్తె ఎదురుగా వచ్చింది. దేవునికి మాట ఇచ్చాడు కదా, దేవునికి నేను ఇస్తానని చెప్పాడు కదా. ఎప్పుడైతే ఆమె వచ్చిందో ఆమెను తప్పకుండా ఇవ్వాలి. ఎందుకంటే దేవుడు విజయాన్ని ఇచ్చాడు, దేవుడు గొప్ప గొప్ప విజయాలను దేవుడు అనుగ్రహింపజేశాడు. కాబట్టి ఆయన అలాగూ బట్టలు చింపుకొని వేదన పడుతూ ఉన్నప్పుడు ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, 36వ వచనంలో అన్నది కదా, ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. తండ్రి కుమార్తె వారి విధానాలు మనం గమనించవచ్చండి. అబ్రహాము ఇస్సాకు తండ్రి కుమారుడు, ఇక్కడేమో యెఫ్తా కుమార్తె. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కూడా మరో మాట మాట్లాడలేదు. నీవిచ్చావా, నీ ఇష్టం. కాళ్ళు చేతులు కట్టి పడుకోబెడితే నీ ఇష్టము తండ్రి అన్నాడు. కట్టెలు బేరుస్తూ ఉన్నాడు, అన్నీ చేశాడు. నీ ఇష్టం అన్నట్లుగా శిరస్సు వంచి మౌనంగా తండ్రి చేస్తున్న ప్రతి కార్యాన్ని ఎదురు చెప్పకుండా, ఎక్కడికి వెళ్లకుండా తండ్రికి విధేయుడై పరమ తండ్రి అయిన దేవునికి ఆయన తను తాను సమర్పించుకోవటానికి ఇష్టపడ్డాడు. ఇక్కడ కూడా మనం గమనిస్తూ ఉన్నప్పుడు యెఫ్తా కుమార్తె, తండ్రి నీవు మాట ఇచ్చావా, అలాగైతే దానిని నీ నోటి నుంచి వచ్చినటువంటి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయను. దేవునికి మాట ఇస్తే ఆ మాటను మనం నెరవేర్చే వారిగా మనం ఉండాలి. యెఫ్తా కుమార్తె త్యాగం, ఆ తండ్రి నుంచి ఆమె వేరైపోలేదు. నీవిచ్చావు కదా, నీవే నన్ను అడిగి ఇచ్చావా, లేకపోతే ఎవరిని అడిగి ఇచ్చావు మాట అన్నటువంటి మాటలు అక్కడ కనిపించట్లేదు. నువ్వు మాట ఇచ్చావు కదా, నువ్వు ఏదైతే మాట ఇచ్చావో దానిని జరిగించు. తండ్రి కుమార్తె ఆ అనుబంధాన్ని, సహవాసాన్ని, సన్నిధిని ఎలాగో వారు దేవునితో అనుభవిస్తూ ఉన్నారో మనం గమనించవచ్చు. మరి విశేషంగా తండ్రి ఇచ్చినటువంటి మాటకు లోబడిన యెఫ్తా కుమార్తెను మనం గమనిస్తాం. ఈనాటి సంఘ సహవాస కుటుంబాలలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు తల్లిదండ్రుల మాట వినే బిడ్డలు కావాలి. తల్లిదండ్రుల మాట వినే ఇస్సాకు లాంటి కుమారులు కావాలి. తల్లిదండ్రుల మాట వినే యెఫ్తా కుమార్తె లాంటి కుమార్తెలు కావాలి. ఈనాడు ఎన్నో దేవునికి మనం ఇవ్వాలి అని, దేవా ఉద్యోగం వస్తే నేను నీకు నా జీతం ఇస్తాను, లేకపోతే అది ఇస్తాను ఇది ఇస్తానని మొక్కుకుంటూ ఉంటా, నిబంధన చేసుకుంటా. ఇచ్చేవారిగా ఈనాడు ప్రజలు ఉన్నారా? ఇచ్చే క్రమంలో మనం ఉన్నామా? ఆలోచించాలి, గ్రహించాలి.
అబ్రహాముతో దేవుడు చెప్పాడు, ఇవ్వమన్నాడు, మరో మాట్లాడలేదు. అబ్రహాము ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. సిద్ధపడినటువంటి అబ్రహామును ఎంతగా ఆశీర్వదించాడో మనం దైవ గ్రంథంలో మనం గమనించవచ్చు. తండ్రి మాట విన్న కుమార్తె, తండ్రి మాట విన్న కుమార్తె, నీ ఇష్టం ఇచ్చినట్లుగా నువ్వు చెయ్యి అనలేదు. నువ్వు మొక్కుకున్నావు కదా, నీ మొక్కుబడి నీవే తీర్చుకో అనలేదు. మరో మాట మాట్లాడకుండా, తండ్రి నువ్వు ఏదైతే చెప్పావో, నువ్వేదైతే దేవునికి మాట ఇచ్చావో ఆ మాటను నేను శిరస వహిస్తాను. మరో మాట లేదండి, మరో మాట లేదు. యెఫ్తా కుమార్తె దేవునికి సమర్పించుకుంది, దేవునితో ఉండటానికి ఇష్టపడింది, దేవునిలోనే కలిసిపోవటానికి ఆమె ఇష్టపడింది. యెఫ్తా కుమార్తె ఆనాటి నుండి నేటి వరకు ఒక ఆదర్శప్రాయంగా కనపడుతూ ఉంది. తనకిష్టమైన కుమార్తె ఆ ఇష్టాన్ని నెరవేర్చిన యెఫ్తాను మనం గమనిస్తాం. మరి విశేషంగా తండ్రి మాట విన్న యెఫ్తా కుమార్తెను కూడా మనం గమనిస్తాం. మనకిష్టమైనటువంటిది, విలువైనటువంటిది దేవునికి ఇస్తే దేవుడు ఎంతగా దేవుడు ఆశీర్వదిస్తాడో. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, యెఫ్తా కుమార్తె అయినటువంటి వారి ఇరువురిని మనం గమనిస్తూ ఉంటాం. చాలా విశేషమైనటువంటి సంగతులు ఇందులో మనకు కనపడుతూ ఉన్నాయి. వాటిని మనం గమనిస్తూ ఉన్నప్పుడు, చదువుతూ ఉన్నప్పుడు ఆ విషయాలను మనము గమనించవచ్చు. సహాయకరంగా ఒక మాట చదువుకొని మరలా ముందుకు సాగిపోదాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. ఇక్కడ మనం గమనిస్తే వెళ్ళటం మనం గమనిస్తాం, విధానాలను మనం గమనిస్తాం. 5వ అధ్యాయం 5వ వచనంలో ఒక చక్కటి మాట, లేక 4వ వచనంలో మనం చదివితే, నీవు దేవునికి మొక్కుబడి చేసుకునేలా దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకిష్టము లేదు. నీవు మ్రొక్కుకొనిన దాన్ని చెల్లించుము. నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుట కంటే మ్రొక్కుకొనకుండుటయే మేలు. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవునికి ఏదైతే మనము మ్రొక్కుకుంటామో దేవుడు అన్నాడు, దానిని ఆలస్యము చేయకుము. ఒక్కొక్కసారి మ్రొక్కుకున్నాం, దాన్ని మనం సమర్పించాలని అనుకుంటాం, ఇవ్వాలని అనుకుంటాం, మర్చిపోతాం. కానీ జ్ఞాని అయిన సొలొమోను తెలియజేస్తూ ఉన్నాడు, నువ్వు మ్రొక్కుకున్నావా, ఆలస్యము చేయవద్దు. అలాగూ చేస్తే నీవు మ్రొక్కుకొనుటయే మేలు. మ్రొక్కుకొని నేను దానిని దేవునికి ఇస్తాను, ఇవ్వాలి అనుకున్నాను అని అనటం కంటే అసలు మ్రొక్కుకొనకుండుటయే మేలు. మొక్కుకుంటే ఆలస్యము చేయకుండా దేవునికి సమర్పించాలి. దేవునికి సమర్పించినప్పుడు అలాగూ ఇస్తే దేవాతి దేవుడు పత్రికలో అన్నాడు కదా, విస్తారమైన దీవెనలు నేను మీకు ఇస్తాను అని దేవాతి దేవుడు తెలియజేశాడు. మూడో విషయాన్ని మనము ఆలోచన చేద్దాం. మొదటిది ఇష్టమైనటువంటిది. తనకిష్టమైనటువంటి వారిని దేవుడు అడిగారు. వారు దేవుని కొరకై వారు వినిదీయక మరలా ఇచ్చినటువంటి వారిని ఇచ్చాడు. దేవుడు వారిని బహుగా దేవుడు ఆశీర్వదించాడు. మూడో విషయంలోనికి మనం వస్తే అపోస్తల కార్యగ్రంథం 4వ అధ్యాయం. అపోస్తల కార్యగ్రంథం 4వ అధ్యాయం 34వ వచనాన్ని మనం చదువుకుందాం. 34వ వచనం. 4వ అధ్యాయంలో మనం చదివితే భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ
వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. సంఘము ఆవిర్భవించినటువంటి దినాలలో సంఘం ఎలా ఉంది, సంఘ పరిస్థితి ఎలా ఉంది అని మనం గమనిస్తే, భూములైనను ఇళ్ళనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. దేవుని కంటే గొప్పవైనటువంటి వాటిని మాకు ఏమీ లేదు, దేవుడే గొప్పవాడు. ఎందుకు? భూమినిచ్చిన వాడు దేవుడు, ఇంటినిచ్చిన వాడు దేవుడు, సంతానాన్నిచ్చినటువంటి వాడు దేవుడు, సంతునిచ్చిన వాడు దేవుడు. భూమి మీదికి మనం ఏమీ తీసుకొని రాలేదు. మనదంటూ భూమి మీద ఏదీ లేదు. ఏది ఉంది మనది అంటూ భూమి మీద? ఆకాశం మంది కాదు, మనం నివసించే భూమి మంది కాదు, ఇక్కడ ఉన్నటువంటిది ఏది మంది కాదు. ఈనాడు మానవుడు నాది 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 అని ఆకాశాన్ని వదలలేదు, భూమిని వదలలేదు, భూమి క్రింద ఉన్నటువంటి వాటిని వదలలేదు, ఖనిజాలను వదలలేదు, ఇంకా ఏదేదో నాది నాది అంటూ ఈనాడు మానవుడు వెతుకులాడుతూ ఉన్నాడు, వెతకటం ప్రారంభించాడు. అంటే తాను సొంతంగా చేసుకోవటానికి, తన సొంతం చేసుకోవటానికి నాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పల్లెటూరు మొదలుకొని పట్టణాల వరకు ఇలాగూ నాది అని కబ్జాలు చేస్తూ, దోచుకుంటూ, అన్యాయం చేస్తూ ఈనాడు మానవుడు సంపాదిస్తూ ఉన్నాడు. గమనించామా? భూమిని వదిలిపెట్టడం లేదు, భూమి క్రింద వాటిని వదిలిపెట్టడం లేదు, ఆఖరకు ఆకాశములో కూడా మానవుడు నివసించాలన్నటువంటి తాపత్రయం పడుతూ ఉన్నాడు. కానీ ఆదిమ సంఘ కాలములలో సంఘము ఆవిర్భవించినప్పుడు ప్రథమ దినాలలో ఆనాటి సంఘం, ఆనాటి విశ్వాసులు త్యాగాన్ని మనం గమనిస్తే, వారు భూములైనను ఇళ్ళనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి వాటి వెల తెచ్చి ఎక్కడ పెట్టారు అంటే దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో, దేవుని పాదాల చెంత వారు పెట్టారు. నమ్మిన వారి పాదాల చెంత వారు పెట్టారు. ఈ ధనం మాకు అవసరం లేదు, ఈ భూమి మాకు అవసరం లేదు, ఈ ఇల్లు మాకు అవసరం లేదు, నిలవరమైనటువంటి పట్టణం మా కొరకు ఉంది, ప్రలోక పట్టణం మాకు ఉంది, పునాదులు కలిగినటువంటి పట్టణం మాకుంది. శిల్పకారుడు ఆయనే, శిల్పి ఆయనే. బంగారు వీధులలో నివసించే ప్రదేశం మాకుంది. ఇది మాకొద్దు అని తృణప్రాయంగా వాటిని తుంచివేసి, వాటిని అమ్మి, వాటి వెల తెచ్చి దేవుని పాదాల చెంత పెట్టడం, అపోస్తుల పాదాల చెంత పెట్టడం, దేవుని నమ్మిన వారి పాదాల చెంత పెట్టడం మనం గమనిస్తాం. ఈనాడు ఎంతో మందిని మనము ఆలోచన చేయవచ్చు. ధనాన్ని సమకూర్చుకునేవారు, ఇంకా సమకూర్చుకునేవారు అనేక మంది ఉండవచ్చు. మనము ఒట్టి చేతులతో వచ్చాం, ఒట్టి చేతులతోనే వెళ్ళాలి. మనదంటూ భూమి మీద ఏదీ లేదు. కానీ మానవుని ఆశ ఇంకా సంపాదించాలి, ఇంకా సమకూర్చుకోవాలి. వారి పిల్లలకు మేము ధనాన్ని సమకూర్చాలి, పెట్టాలి అనేటువంటి ఆ మానవుని తలంపు ఈనాడు మనం గమనించవచ్చు. కానీ ఆనాటి విశ్వాసుల సహవాసం, త్యాగాన్ని మనం గమనిస్తే, వారికి ఉన్నటువంటిది అమ్మి దేవుని పాదాల చెంత పెట్టారు. ఇష్టమైనటువంటిది, విలువైనటువంటిది దేవునికి సమర్పిస్తే దేవుడు అటు వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు అనేటువంటి మాటలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు దేవుడు వాటిని గురించినటువంటి సంగతులు మనం వింటూ ఉన్నాం. అక్కడ 35వ వచనంలో మనం చదివితే, వారు ప్రతి వానికిని వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికైనను కొదువలేకపోయెను. వారు ఇచ్చినటువంటి ధనాన్ని వారు దాచిపెట్టుకోకుండా
పేదలు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. లేని వారికి వారు ఇచ్చేవారిగా కనపడుతూ ఉన్నారు. అంటే సంఘానికి వచ్చే వారికి సమానతత్వాన్ని వారు చూస్తూ ఉన్నారు. పంచిపెట్టారు. గనుక వారిలో ఎవనికిని కొదువలేకపోయెను. సంఘం అందరికీ సమానం. పెద్దవారని, లేకపోతే ఉద్యోగస్తులని, ధనమున్నదని అటువంటి విధానాలు ఈనాడు గమనించవచ్చు, కానీ ఆనాడు ఆ విషయాలు లేవు. అందరితో సమానం. అందరూ సమానత్వాన్ని వారు పెంపొందించుకున్నారు. దేవుడు అట్టి ఆత్మను దేవుడు వారికి అనుగ్రహింపజేశాడని. ఈనాడు కూడా అనేక విధానాలు మనం గమనిస్తే, మనం చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు మనం గమనించవచ్చు. దాటి వెళదాం. అట్టి సమానత్వాన్ని దేవుడు మనకు ఇవ్వాలని మనం ప్రార్థన చేద్దాం. అబ్రహాముకు దేవుడు అడిగాడు ఇస్సాకునివ్వమని. ఇస్సాకును దేవుడు ఇచ్చాడు. అబ్రహామును దేవుడు ఇస్సాకును అనుగ్రహింపజేశాడు. ఇచ్చిన ఇస్సాకును వెనుదీయలేదు. సమర్పించడానికి ఇష్టపడితే దేవుడు ఆపు చేసి ఆశీర్వదించాడు. అబ్రహామును మాత్రమే కాదు, తన కుమారుడైన ఇస్సాకును కూడా అత్యధికంగా దేవుడు ఆశీర్వదించాడు. ఇస్సాకును మాత్రమే కాదు, ఇస్సాకు కుమారుడైన యాకోబును దేవుడు ఆశీర్వదించాడు. యాకోబును మాత్రమే కాదు, వారి సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. గొప్ప సంగతులు కదండి. ఇస్తే దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. యెఫ్తా కుమార్తెను కూడా మనం గమనిస్తాం. యెఫ్తాను కూడా మనం గమనించాం. యెఫ్తా వినదీయలేదు కాబట్టి యెఫ్తాను దేవుడు ఆశీర్వదించాడు. యెఫ్తా కుమార్తె దేవుని కొరకై తను తాను ప్రతిష్ఠించుకుంది, సమర్పించుకుంది. వివాహం లేదు, అన్ని విషయాలు మానుకున్నది. తనకు తానుగా దేవునికి సమర్పించుకుంది. కాబట్టి దైవ గ్రంథములో ఆమె పేరును, ఆ యెఫ్తా కుమార్తెను మనం ప్రతి దైవజనుడు లేక విశ్వాసులు దైవ గ్రంథములో లిఖించబడింది కాబట్టి ఆమెను గురించినటువంటి సంగతులు మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆమె త్యాగం ఎంత గొప్పదో, ఆమె దృఢత్వం ఎంత గొప్పదో, ఆమె మనసు ఎంత గొప్పదో. దేవుని కొరకు సమర్పించుకుంది, దేవుని కొరకు జీవించింది. అనేక మంది కన్యకలకు ఆదర్శప్రాయంగా నిలిచింది. అలాంటి వారు ఉంటే దేవుని నామములో దేవునికి వారు సమర్పించుకున్న విధానాన్ని బట్టి దేవునికి మనం స్తోత్రం చెల్లించాలి. మూడో విషయంలో అపోస్తల పాదాల చెంత పెట్టినటువంటి విశ్వాస సమూహాలను మనం గమనిస్తాం. వారికి ఉన్నటువంటిది దేవునికి ఇచ్చారు. వారు దాచిపెట్టుకున్నటువంటి వారు ఏమయ్యారో ఆ అధ్యాయంలో మనం చదువుతాం. నష్టపోయారు. అనుభవించాలని, సంతోషాన్ని అనుభవించాలని, డబ్బుతో ఉందని సుఖం అనుకున్నారు, కానీ ఆ డబ్బే, ఆ ధనమే వారి ప్రాణం తీస్తుందని వారు అనుకోలేదు. వారి ప్రాణం పోతుందని వారు అనుకోలేదు. కానీ అనేక మంది విశ్వాసులు ఇది మాకొద్దు అనుకున్నారు, వారికి ఇచ్చివేశారు. ఆ సంఘము సౌఖ్యంగా, సమాధానంగా, సమానత్వాన్ని మనం అక్కడ గమనిస్తాం. ఈనాడు అనేక మంది దైవజనులు కూడా వారి విధానాలను మనం గమనిస్తాం. డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకుండా దేవునికే ప్రాధాన్యతనిచ్చి, వాక్యానికే ప్రాధాన్యతనిచ్చి, దేవుడు ఏదైతే చెయ్యమన్నాడు, ఏదైతే చెప్పమన్నాడు దానికే ప్రాధాన్యతనిచ్చి డబ్బును పక్కన పెట్టి ప్రభువును మహిమపరిచేవారు అనేక మందిని మనం చూస్తాం. అనేక మంది వారి కుటుంబాలు, నేను ఎరిగిన దైవజనులు ఉన్నారు. కలారా చూసినటువంటి వారితో సహవాసం చేసినటువంటి దైవజనులు నేను ఎరుగుదును. ఏమీ లేనివారు దేవునికే ప్రాధాన్యతనిచ్చారు, దేవునికే ప్రథమ స్థానాన్ని ఇచ్చారు. ఏమీ లేకపోయినా కష్టములో, కన్నీటిలో, ఆకలిలో, బాధలో దేవుణ్ణి వేడుకున్నారు, పాదాలు పట్టుకున్నారు. తను సంపాదించవచ్చు కానీ సంపాదన వద్దనుకున్నారు. అయితే అటు వారి బిడ్డలను ఈనాడు మనం గమనిస్తే మంచి మంచి ఉద్యోగాలను దేవుడు వారికి ఇచ్చాడు. మంచిగా, అందరికంటే ఒకప్పుడు ఇల్లు లేనటువంటి వారు
కనీసం తినటానికి తిండి లేనటువంటి దైవిక కుటుంబాలను కుమారులను మనం గమనిస్తే వారి నాడు అట్టి వారిని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఉద్యోగాలను ఇచ్చాడు. చక్కగా దేవుని సంతోషపడుతూ వారు సంతోషంగా జీవించే కుటుంబాలను నేను ఎరుగుదును. వారితో సహవాసం ఉంది. వారిని చూస్తూ మనం ఆదర్శప్రాయంగా నడవగలిగితే దేవుడు వారికి ఇచ్చాడు, దేవుడి నాడు మనకిస్తాడు. అటు విధానంలో మనం నడవగలిగితే దేవుడు తన కృప చూపించి మనల్ని ఆయన నడిపిస్తాడు. అపోస్తుల కార్య గ్రంథం మనం గమనిస్తే 14వ అధ్యాయం 25, మత్తయి సువార్త 14వ అధ్యాయం 25, 21 వచనంలో మనం గమనిస్తే 5 రొట్టెలు 2 చేపలు చిన్నపిల్లలు పంచిపెట్టారు. చిన్నపిల్లలకు ఆ హృదయాన్ని, ఆ మనస్సును, వారి త్యాగాన్ని మనం గమనించవచ్చు. చిన్నపిల్లలు ఎవరైనా అడిగితే ఎవరు, కానీ వీరిచ్చారు. తల్లిదండ్రుల విధానాలను, పెంపకాన్ని మనం ఇచ్చేవారిగా ఉంటే దేవుడు అతి వారికి అత్యధికమైన ఆశీర్వాదాలను దేవుడు ఇస్తాడు. చిన్నపిల్లలే 5 రొట్టెలు 2 చేపలు, మీ దగ్గర ఏమైనా ఉందా అంటే, అయ్యా మా దగ్గర ఇది ఉందని అన్నారు. 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయా అన్నారు. వారికి కలిగింది ఇవ్వటానికి వారి త్యాగాన్ని మనం గమనించవచ్చండి. ఈనాడు దేవునికి మనం ఏమి ఇచ్చేవారిగా ఉన్నా, అయ్యా మాకు ఇవ్వు అని అడిగేవారిగానే కనపడుతున్నారు. కానీ ఈనాడు ఇచ్చినటువంటి దేవుని స్తుతించి, ఆరాధించి, గణపరిచి, దేవునికి ఇచ్చినటువంటి దానిని మనం న్యాయంగా ఇవ్వమన్నటువంటి దానిని దేవునికి మనం మరలా ఇస్తూ ఉన్నామా? అలాగిచ్చేవారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాగిస్తే దేవుడు సంతోషపడతాడు. అలాగిస్తే పటజాలనంత విస్తారమైన దీవెనలు దేవుడు కుమ్మరిస్తాడు. ఆయన ఇచ్చిందే కదా మనం ఇచ్చేది. ఆయన ఇచ్చిందే మనం ఇస్తే మరలా మనకు దానిని మనం రెట్టింపు చేసి మనకి ఇస్తాడు. పాలసీలు కడతాం, మరలా దాన్ని ఎక్కువగా తీసుకుంటాం. దేవునికి ఇస్తే దేవుడు మరలా మనకిస్తాడు. అది రెండంతలుగా చేస్తాడు. 5 రొట్టెలు 2 చేపలే, చిన్నవే, కానీ అక్కడ ఉన్నటువంటి విశేషమైనటువంటి సంగతి ఏంటో తెలుసా? మనం గమనించవచ్చు. 5,000 మందికి పెట్టారు. అద్భుతం కదా, ఆశ్చర్యం కదా. వారి చేతుల్లో ఉన్నప్పుడు చిన్నవే, కానీ దేవుని చేతిలోనికి వచ్చినప్పుడు మహా అద్భుతం, మహా ఆశ్చర్యం. 5,000 మందికి ఆహారం అయింది. ఇక్కడ విశేషమైనటువంటి సంగతి మనం గమనిస్తే చిన్న పిల్లలు ఇవ్వటం మహా అద్భుతం. అలాగిచ్చారు, దీవించబడ్డారు. మనకిష్టమైనటువంటిది, అమూల్యమైనటువంటిది దేవుని కొరకు మనం ఇస్తే దేవుడు అంతకంటే రెట్టింపు ఆశీర్వాదాలను దేవుడు మనకు ఆయన అనుగ్రహింపజేస్తాడు. ఇచ్చిన అబ్రహామును భక్తుని దేవుడు దీవించాడు. యెఫ్తాను దేవుడు దీవించాడు. అపోస్తల విశ్వాసులను దేవుడు దీవించాడు. ఇచ్చిన చిన్నపిల్లను దేవుడు దీవించాడు. అలా ఇస్తే దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు. అటు ఇచ్చే వారిగా, దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొందుకునే వారిగా ఉన్నాం. మరి విశేషంగా ఇంకా యేసు ప్రభుకి ఇంకా హృదయం ఇవ్వకపోతే, ఇస్తే ఆ హృదయాన్ని మెత్తనైన హృదయాన్ని చేస్తాడు. దాన్ని మెత్తనైన హృదయాన్ని చేసి ఆయనకు సమర్పించుకుంటే దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవిస్తాడు. అత్యుకృప దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. సమయం ఇచ్చినటువంటి దైవిక కుటుంబానికి, ధనరాజయ్య గారి కుటుంబానికి, మీకందరికీ ప్రభునామములో ఉదయకాలకు శుభాలు తెలియజేస్తూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. వందనాలండి, అందరికీ వందనాలు. ఆమేన్. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనాది నాకెంతో మేలు. ఇదిగో దేవా ఉన్నానయ్యా, ఇదిగో దేవా ఉన్నానయ్యా, దయతో గైకొనుము నా యేసయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా.
ఫిలిప్పీలకు అపోస్తులైన పౌలు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం ప్రకారము, ఫిలిప్పీ పత్రిక 3:7. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును ఎంచుకొంచున్నాను. 19వ శతాబ్దపు ఒక గొప్ప భక్తుడు, ఇంగ్లాండ్ దేశంలో స్థితిమంతుడు, శ్రీమంతుడు, డేవిడ్ లివింగ్స్టన్ గారు. స్థితిమంతుడు శ్రీమంతుడై రక్షణ పొందుకున్నాడు. ఆయన వారికి కలిగిన సంపదలన్నీ, ఆస్తులన్నీ సంగమునకు రాసిచ్చేశాడు. క్రీస్తు కొరకు సువార్తను ప్రకటించడానికి తన జీవితము అర్పించుకున్నాడు. చిట్ట చివరిగా కాబోయే శ్రీమతికి ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయిన కొద్ది రోజులకే ప్రభు కొరకు జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకున్నారు. కాబోయే భార్య సౌందర్యవతి, చక్కని అందాల భరిన, జీవితాంతము వెంబడించడానికి, నడవటానికి ఇష్టపడి కోరుకున్నది. ఆ భార్యకి ఒక $10,000 యూకే డాలర్లు దాచి ఉంచుతాడు. మిగతా ఆస్తులన్నీ, సంపదలన్నీ సువార్త సేవకు రాసి ఇచ్చేస్తాడు. అప్పుడు ఆ భార్య ఏమన్నదో తెలుసా? ఆ సౌందర్యవతి ఏమన్నదో తెలుసా? మీకు కలిగినదంతా దేవుని సేవకి ఇచ్చేశారు, నాకు మాత్రము ఇది ఎందుకండి? నాకు మాత్రం ఇది ఎందుకండి? నేను కూడా దేవుని సేవకి ఇచ్చేస్తాను. సమర్పించుకొని అమ్మగారు, అయ్యగారు, డేవిడ్ లివింగ్స్టన్ గారు, వారి శ్రీమతి గారు ఏవేవి లాభకరములై ఉండెనో క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నారు. ఉన్నవన్నీ దాన ధర్మాలు, సువార్త సేవకు రాసిచ్చేశారు. ఎప్పుడో అబ్రహాము పాత నిబంధన కాలంలో, ఎప్పుడో యెఫ్తా, ఎప్పుడో సంఘము కట్టబడుతున్న తొలినాళ్ళలో విశ్వాసులు, ప్రభు నమ్మిన వారు, బిడ్డలు తమ ఆస్తులు రాసిచ్చేశారు. ఇటీవలి కాలంలోనే 19వ శతాబ్దపు దొరగారే డేవిడ్ లివింగ్స్టన్ గారు, వారు త్యాగపూరితమైన సమర్పణ, ఉన్నదంతా ప్రభు కొరకు నష్టముగా ఎంచుకున్నారు. ఏవేవి లాభకరములనే ఉండెనో వాటన్నిటిని నష్టముగా ఎంచుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక ముఖ్యమైన ప్రకటన మనము ఇటీవలి కాలంలోనే ఏస్కోట, విజయనగరం జిల్లా పాస్టర్ ఎలీషా గారు, వారి పాప, ఆ పాప పేరు నిస్సి, హాస్పిటల్లో జాండీస్ వ్యాధితో
బాధపడుతుంది, ఇంకా హాస్పిటల్లోనే ఉంది. చిన్న పాప ఇప్పుడే 4వ తరగతికి వస్తుంది. అయితే ఆ పాపకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. నిన్న రాత్రి మరొక సేవకులు కుమార్తె, ఆ పాప పేరు నిస్సిజాయ్, ఆశాశవరం పాశ్రమ గారి, లక్కవరపు కోట మండలం, విజయనగరం జిల్లా. ఆ పాప పేరు కూడా నిస్సిజాయ్. ఎలిషా పాస్టర్ గారు పాప పేరు కూడా నిస్సి. అయితే చిన్న కుమార్తె విజయనగరం జిల్లాలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది అని తెలియజేశారు. సేవకుల కుమార్తెలు సంపూర్ణ ఆరోగ్యముగా డిశ్చార్జ్ అయి స్వస్థత పొందుకొని తమ తల్లిదండ్రులకు చేరి సంతోషించినట్లుగా బిడ్డల నిమిత్తం ప్రార్థన చేద్దాం. సుదర్శన్ గారు చిన్న ప్రార్థన చేస్తారా? సరళాంశు గారు మీరు ఎలా ఉన్నారండి? సరళాంశు గారు, సరళమ్మ గారు, సరళాహన్స్ గారు మీరు ఎలా ఉన్నారండి? మీట్లో ఉండిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాగున్నాను సార్. థ్యాంక్ యూ అమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. సుదర్శన్ గారు దేవుని సేవకుల వినవాక్యం కొరకు క్లుప్తంగా ప్రార్థన చేస్తారు. ప్రేమ నమ్మకము కలిగిన ప్రియ పరలోకపు తండ్రి యేసు క్రీస్తు ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాను. మహాకాశం పట్టజాలిన దేవుడు, కెరూబులు శరాబుల మధ్య ఆశ్రయుడైన దేవా, నీకు స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాను. జీవముగల దేవా, జీవాధిపతి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయినా ఇది నూతన దినమందు మమ్మల్ని సజీవుల లెక్కలు మీరు జ్ఞాపకం చేసుకుని, అయినా సజీవుడు అయిన నీ పాదముల వద్ద చేరి కూడి వచ్చిన అందరిని పట్టుకొని మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన మీరు ఉదయకాలము ప్రభువా నీ మెల్లని స్వరముతో మీరు మాతో మాట్లాడినారు. నా దగ్గర తండ్రి, మా పితరుడు అబ్రహాము ప్రభువా, నాయన ఒకగాను ఒకడై ఉన్న నీ వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును తండ్రి, నాయన మీరు కోరినప్పుడు మీకు బలి ఇచ్చుటకు వెనుక తీయలేదు ప్రభువా. తన ద్వారా ప్రభువా ఆ కార్యము నాయన చేసిన ద్వారా ఆయనకి అనేక జనాలకి ప్రభువా తండ్రిగా మారినాడు. నా దగ్గర తండ్రి, అలాగే ప్రభా యెఫ్తా తండ్రి తన కుమార్తెను ప్రభువా మాట ఇచ్చి మాట వెనుక తీయలేకపోయినా యెఫ్తాను గురించి కూడా మీరు మాతో మాట్లాడినారు ప్రభువా. నా దగ్గర తండ్రి అటువంటి కదలిక, అటువంటి ప్రభా ప్రేమ మాలో తండ్రి నాయన పుట్టించమని ప్రార్థిస్తూ వస్తున్నాం. దగ్గర తండ్రి ఆదిమ సంఘ కాలంలో ప్రభువా వారికి కలిగిన సమస్తమును తండ్రి వారినైనా తృణప్రాయముగా ఎంచి తండ్రి నేను అపోస్తలుల పాదముల వద్ద పెట్టినారు. నా తండ్రి ఈనాడు ప్రభువా మేము కూడా అనేకమైన మీరు ఇచ్చిన వాటిని అన్నింటినీ అనుభవించచ్చు. మేము తండ్రి మురుకుబడులు మొక్కుకొని నా తండ్రి ఒకవేళ మేము చెల్లించలేదేమో ప్రభు, మమ్మల్ని ఆయన తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. నా దగ్గర తండ్రి ఇదిగో ప్రభువా నైనా దైవదాసులు, నైనా దైవజనులు ఒక కుమార్తెలు ప్రభా తండ్రి హాస్పిటల్లో ఉన్నారు తండ్రి. నిస్సిజాయని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. సిలువలో మీరు కాల్చిన మీ ప్రశస్తమైన అమూల్యమైన రక్తంలో తండ్రి వారి నరాను ప్రోక్షించి వారికి స్వస్థతను అనుగ్రహించమని పాదాలను పట్టుకుని గోజాడుతూ వస్తున్నాం. దయలను తండ్రి నైనా ఈ తండ్రి ప్రార్థనా సహవాసంలో వచ్చిన ప్రతి ఒక్క నైనా దైవజనులను, దైవ సేవకురాలను, విశ్వాసులను ప్రతి ఒక్కరిని బట్టి కానీ మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా దగ్గర తండ్రి నైనా ఇమ్మానుయేల్ పాస్టర్ గారిని వారి పరిచయాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. నైనా ధనరాజు గారిని, అమ్మగారికి తండ్రి మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయండి. నేను అనేక మందిని ప్రభు పురుగులుటపు ఆయన ద్వారా మీరు జరిగించిన పరిచర్యను బట్టి కూడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఇంతవరకు ప్రభు నీ సన్నిధి నీ తోడు మాతో ఉంచినందుకు మరి ఒకసారి నీ పాదములు పట్టుకుని గోజారుచు మా ప్రభువును మా రక్షకుడు నైనా యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన ఘనమైన నామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
ఆమేన్ ఆమేన్. పరలోక ప్రార్థన చెప్పుకుందామండి ప్రియులారా. ప్రభు నేర్పిన ప్రార్థన. బలము మహిమ నిరంతరం లేవన్నమా తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. దేవజనుడు చక్కని వాక్యం ద్వారా మనల్ని బలపరిచిన, ఆదరించిన పులుకూరు ఇమ్మానుయేల్ గారు పాస్టర్ గారు ఆశీర్వాదం విడుదల చేస్తారు. ఆశీర్వాదం అనంతరము తెలుగు సభ ఇంతటితో ముగించుకొని తర్వాత ప్రారంభిస్తాము. పాస్టర్ గారు ఆశీర్వాదం చేయండి దయచేసి. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సన్నిధి, యేసు వైపు చూచుచు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా చేరవచ్చిన అన్ని బిడ్డలందరికీ, దైవజనులందరికీ, అనారోగ్యముతో ఉన్నటువంటి వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. వందనాలండి. ఆమేన్. అవును.